చిన్న కోడూరు గ్రామం బెల్లంకొండ ప్రాంతం రైతులు పంటలు ఎండిపోతున్నాయని రంగనాయక్ సాగర్ ఎడమ కాలువ నుండి నీళ్లు వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడాలని 20 రోజులుగా ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా నిర్లక్ష్యం వహించడంతో రైతులు సాగర్ పంపాజ్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చొరవ తీసుకొని తన స్వంత డబ్బులతో జేసీబీ ఏర్పాటు చేసి కాలువ తీయించి బెల్లంకుంటలోకి నీళ్లు ఇప్పిస్తానని అందుబాటులో లేకపోవడంతో రైతులతో ఫోన్ ద్వారా మాట్లాడి హామీ ఇచ్చి కాలువ పనులు ప్రారంభం చేయడంతో రైతు సంతోషం వ్యక్తిగత చేస్తూ సాగునీటి కోసం స్పందించి పనులు చేపిస్తున్నందుకు హరీష్ రావు రైతు ధన్యవాదాలు తెలియజేశారు. గత 25 రోజులుగా బెల్లకుంటకు నీళ్లు కావాలి, బెల్లకుంట కింద ఉన్నటువంటి రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా కూడా మరి వాళ్ళు స్పందించకపోవడము, నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్పడము, మరి రైతులంటే పట్టించుకోకపోవడము, మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ దరిదాపులకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్న మేము ఏదైతే ఈ నీళ్ళ కోసము రంగనాయక సాగర్ పైన ధర్నా చేద్దామని రైతులం అందరం కూడా మూకుమ్మడిగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. మరి ఆ ధర్నాకు మేము సన్నద్ధమైనటువంటి తరుణంలో ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారు మరి దీనికి స్పందించి మరి తక్షణమే బండి పంపించి మరి చెర్లకు నీళ్ళొచ్చే విధంగా ఫస్ట్ మీరు కాలువ తీయండి అని చెప్పి మరి జేసీబీ పంపించడం జరిగింది. ఆయన ప్రోద్బలంతో జేసీబీ రావడం జరిగింది. ఆ జేసీబీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మేము కాలువ పనులు స్టార్ట్ చేసుకున్నాము. ఇలా సాయంత్రం వరకు మాకు నీళ్ళేసేటువంటి ప్రయత్నము చేస్తా అని చెప్పిండు, సాయంత్రం వరకు ఇడిపిస్తా అని చెప్పిండు. కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన మరి మేము అందరం కూడా మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఒక పనిచేసేటువంటి నాయకుని పనితనం ఏంది అనేది ఈరోజు మనకు అర్థమైంది. ఎందుకు అని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 70 రోజులు 80 రోజులు గడుస్తున్నా కూడా రైతులకు మేము ఆదుకుంటాము, నీళ్ళు ఇస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూనే ఎక్కడ కూడా రైతులు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇలా ఇది తేట తెల్లమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంది అనేది ఈనాడు స్పందించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి నాదుడి సిద్దిపేట ప్రాంతంలో లేడు. కానీ మాకు ఏ దిక్కు దీము ఏ కూడా ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇలా బెల్లకుంటకు నీళ్ళు వచ్చినాయి, మిగతా వాళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయన తీసుకొస్తా ఉన్న పనితనం అంటే ఇది. కానీ మరి ఎక్కడో మరి ఇళ్లలో వాడి ఏదో చెట్ల కింద ఉండి గ్రూప్లల్లో మన గ్రామ సింహాలు కదా మురిగినట్టుగా మొరుక్కుంటూ మరి ఆ గ్రూపుల కదా మురిగినట్టుగా మొరుక్కుంటూ మరి ఆ గ్రూపులలో ఏవేవో మాటలు మాట్లాడుతూ మరి పని జరిగినటువంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నటువంటి మాటలు పని చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఈ పని చేసేటువంటి పని మీద వాళ్ళు ఉండాలని చెప్పి సందర్భంగా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఇవాళ మాకు హరీష్ రావు సార్తో ఇవాళ మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. అదే మాకు సంతోషము. ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము.